పరమ తండ్రి బిడ్డల్ని అనుగ్రహించారు అని కృతజ్ఞత కూడికగా మనం కూర్చున్నాము. తమ్ముడు, ఈ బాబు ఎవరు అని ఎవరన్నా మిమ్మల్ని అడిగారు ఇప్పటి వరకు? సరే, అట్లా అడిగినా అడగకపోయినా నేను అడుగుతున్నాను ఇప్పుడు, ఈ బాబు ఎవరు? చెల్లి, నువ్వేమంటారు? నా కుమారుడు. వాళ్ళిద్దరి యొక్క సమాచారము నా కుమారుడు. ఇక నుంచి ఎవరైనా, ఒకవేళ నేను అడిగినా, ఇక్కడ కూర్చున్నటువంటి వారు అడిగినా, సమాజంలో ఉన్నటువంటి వారు ఎవరు అడిగినా, ఈ బాబు ఎవరు అని అడిగితే దేవుడు నాకు ఇచ్చినటువంటి కుమారులు అని చెప్పండి. అమ్మా, ఇప్పుడు ఏం చెప్పారు? నా కుమారులు అన్నారు కదా. అది కాదు, ఇక ఆదికాండంలో యాకోబు కొన్ని సంవత్సరాలు తన కుటుంబీకులందరికీ దూరం అయిపోయి మేనమామ ఇంటికి వెళ్ళి అక్కడ గర్భఫలాలు సంతానంగా పొందుకొని పెద్ద పరివారంతో వచ్చేస్తుంటే ఆయన్ని ఎదుర్కోవటానికి తన సొంత అన్న ఏశావు వస్తాడు. వాళ్ళందరినీ చూసి వీళ్ళు ఎవరని అడిగితే నా కొడుకులే అని అలా మీకులాగా, ఇక వీళ్ళందరూ నా కొడుకులు, ఇక ఈమె నా కూతురు అని అనలా. ఏమందంటే, దేవుడు నీ సేవకునికి ఇచ్చిన పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలని. అదే విషయాన్ని యాకోబు ముసలితనం వచ్చిన తర్వాత యోసేపు మనిషి అనేటువంటి ఇద్దరు కొడుకులు తీసుకుని వస్తాడు. ముసలివాడు కాబట్టి తను ఏమంటాడంటే, వీళ్ళు ఎవరు అంటే దేవుడు నాకు ఇచ్చిన పిల్లలని, నా కుమారులే అని వాళ్ళన్న. తమ్ముడు, గుర్తుపెట్టుకుంటావా? ఎంత వయసు వచ్చినా, ఆ బిడ్డకి ఎంత వయసు వచ్చినా, ఎవరు అడిగినా ఏం చెప్పాలంటే, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, కుమారులు, కూతురు, దేవుడు నాకు ఇచ్చిన అనేటువంటి దానిని ఉపయోగించడం అనేది అవసరం. కాబట్టి ఆయనే ఇచ్చాడు, ప్రపంచానికి చాటాలి ఈ విషయం. గర్భఫలం అనేది దేవుడే ఇచ్చేది. కాబట్టి నిజంగా ఈ కుటుంబము ఎంతగా ఎదురు చూసిందో, తల్లి గర్భంలో ఒక రూపము రూపించబడుతున్నప్పుడు ఎంతగా ఎదురు చూసిందో, పొందబోయే బహుమానము, ఆ బహుమానాన్ని చూసి ఆనందపడాలని ఈరోజున ఎంత సంతోషంగా ఈ కార్యక్రమం జరిగించబడుతుందంటే, వారి తల్లిగారు, మరి ప్రాముఖ్యంగా మరియమ్మ గారు ఎంతగానో తన బిడ్డల కోసము విశ్వాసం కలిగి ఉండేవారు, ప్రార్థన చేయమని అడిగేవారు. దేవుడు మా కుటుంబానికి మేలు చేయాలని ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పేవారు. తన పెద్ద కుమారుడి విషయంలో ఆత్మ సంబంధంగా మరింతగా శ్రద్ధ తీసుకొని బాధ్యత తీసుకున్నారు. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క కృప అనుభవించడంలో మీ తల్లిగారు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. మీ తల్లిగారిని ఏనాడు మీరు మర్చిపోవద్దు. తమ్ముడు, ఓకేనా? అలాగే మరొక విషయము, ప్రాముఖ్యంగా ఈరోజు మనమందరము ఆ బిడ్డకి మొదటిసారిగా ఆహార పదార్థములు కూడా, బలమైనటువంటి ఆహార పదార్థములు కూడా వారికి అలవాటు చేయటానికి, లేదా అవి తినిపించి వారిని మరింతగా బలపరచడానికి బిడ్డని మనమందరం ఇక్కడ కూర్చున్నాం. ఎన్ని నెలలు? సుమారు దగ్గరగా 6 నెలలు పైబడి వస్తే ఆ ఆహారాన్ని బిడ్డలకు పెట్టినప్పుడు అవి డైజెషన్ కానీ ఏ ఇబ్బంది లేకోకుండా వారు తింటారు. 6 నెలల తర్వాత వారికి ఆహారాన్ని పెట్టాలి అనేటువంటి ఒక అభిప్రాయం మనకు వచ్చినప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరు పోషించారు? తల్లి గర్భంలో సుమారుగా 9 నెలలు పైన ఉన్నాడు, దగ్గరగా 9 నెలలు ఉన్నాడు. ఆ తల్లి గర్భంలో పోషించిన వారు ఎవరు? ఏమ్మా, బాగా మెత్తగా రెడీ చేశారు ఇప్పుడు ఫుడ్. మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా తయారు చేయాలి, ఎలా పెట్టాలి లోపల పెరుగుతున్నటువంటి బిడ్డకి, ఇదేమన్నా మీరేమన్నా చేశారా? పోషకుడు దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డని ఏ ఆహార పదార్థాలు ఆ బిడ్డకు అందాలో,
అవయవ నిర్మాణము జరగటం కొరకు ఏ ఆహారంలో ఏ బలమైనటువంటి పదార్థాలు తనకు అందాలో, ఎంత అద్భుతమైనటువంటి విధానంలో తాను సృష్టించబడ్డాడో మొట్టమొదటిగా హాస్పిటల్లో చూసినప్పుడు నిజంగా వారి కళ్ళల్లో ఎంత సంతోషం కనపడి ఉంటుందో కదండి. ఆశ్చర్యకరుడు దేవుడు దేహాన్ని అనుగ్రహించాడు. ఈ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. ఇప్పుడు ఆ తండ్రి గారు చూసి తన బిడ్డ దగ్గర ఖర్చు పెట్టి ఎట్లా అంటున్నారు. ఈ సంతోషానికి కారకుడు దేవుడు. ఆ దేహాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ దేహమును తల్లి గర్భంలో ఉన్నప్పుడు పోషించాడు. ఆ దేహము తల్లి గర్భం నుంచి బయటపడిన దగ్గర నుంచి పోషిస్తున్నాడు. మానవ దేహాన్ని పోషించడానికి ఆహారాన్ని పుట్టించిన వాడు దేవుడు. ఆహారాన్ని పుట్టించాడు. మనుషుని యొక్క అవసరతను తీర్చడానికి ఆహారం పుట్టించాడు. కాబట్టి వయసును బట్టి ఆహారంలో మార్పులు చేస్తున్నాం. పసిబిడ్డగా ఉన్నప్పుడు పాలతో పెంచాము. కొంచెం వయసు పెరిగిన తర్వాత బలమైనటువంటి ఆహారాన్ని తీసుకొస్తున్నాము. ఇంకా సంవత్సరాలు నింపబడిన తర్వాత మరి తమ్ముడు ఆ బిడ్డకి ఏమేమి డైట్ ప్లాన్ చేస్తాడో మాకు తెలియదు. ఖచ్చితంగా మాత్రం ఉదయం ఇది తినాలి, మధ్యాహ్నం ఇది తినాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే ఉంటుంది. కాబట్టి ఒకవేళ బిడ్డ కానిదాన్ని తినేటప్పుడు హెచ్చరిస్తారు, అది తినొద్దు. బింగో ప్యాకెట్లు తింటానన్నారు అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు, ఎప్పుడన్నా ఒకటి తినొచ్చు కానీ పొద్దాకలు తింటే ఆరోగ్యం పాడవుతుంది. రోడ్డు మీద వీధిలో ఐస్లు అమ్మేవారు వస్తారు. పిల్లలకేమో అది కావాలనే మక్కువ ఎక్కువ. వాళ్ళు కావాలని అక్కడ ఆఫ్ చేసి హార్న్ కొట్టడం, రావాలి మీరు బయటికి కొనాలన్నట్టుగా. కాబట్టి అది తింటే ఆరోగ్యానికి ఇబ్బంది అనేటువంటి సంగతి మనం ఎరిగి పిల్లల్ని నియంత్రిస్తూ ఉంటుంటాం. కాబట్టి ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ దేహానికి ఏది ఆరోగ్యానికి పనికి వస్తుందో, ఏది ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో ఎంతో శ్రద్ధగా తీసుకుంటున్నటువంటి మనము పరమతండ్రి ఈ దేహానికి సంబంధించి మనం ఎంత జాగ్రత్త తీసుకుంటున్నామో అన్ని విషయాలు ఎదిగేలాగా ఆత్మకు సంబంధించి కూడా ఆత్మ యొక్క ఎదుగుదలకు, ఆత్మ యొక్క క్షేమము కొరకు అక్షయమైనటువంటి ఆహారాన్ని కూడా పెట్టాడు. క్షయమైన ఆహారము క్షయమైనటువంటి దేహం కొరకు, అక్షయమైనటువంటి ఆహారము అక్షయమైనటువంటి ఆత్మ కొరకు. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అక్షయమైనటువంటి ఆహారం, వాక్యం అనేటువంటి నిర్మలమైన పాల ద్వారా వారిని పెంచాలి, ఆ పాలను ఆపేక్షించేలాగా చేయాలి. ఇప్పుడు ఆ బిడ్డకి ఎవరని చెప్పారా ఆకలేస్తుంటే ఏడవమని, రే బాబు నేను బయట ఉంటాను, పని చేసుకుంటుంటాను, నీకు ఒకవేళ ఆకలేస్తే గట్టి కేక నేను వచ్చేస్తానని చెప్పేవారా ఎప్పుడన్నా కావ్య? నువ్వు ఆటోమేటిక్గా ఆయనకు అర్థమైపోయింది కదా. అలాగనే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం ఒకటి దేవుడు ఏర్పాటు చేశాడు, ఆత్మ అభివృద్ధి కోసం ఏర్పాటు చేశాడు. ఆ పాలను ఆపేక్షించేలాగా చేయటం మీ బాధ్యత. కాబట్టి అలాగే ఈరోజు ఎలాగైతే తనకు అన్ని రుచులు తెలిసేలాగా సిద్ధం చేశారో, దైవ సంబంధమైనటువంటి విషయంలో కూడా వాక్యం యొక్క రుచి ఎలాగ ఉంటుందో కూడా చూపించాలి. దేవుని యొక్క గ్రంథంలో జుంటె తేనె దారుల కన్నా మధురంగా, జుంటె తేనెల దారులు ఎలా ఉంటాయి, దాని యొక్క శ్రేష్టత ఎలాగుంటుంది, దానిలో నుంచి వచ్చే బలం ఎలాగుంటుంది, దానికంటే ఎక్కువైనటువంటి దానిగా ఈ ఆహారాన్ని ఎక్కువగా ఆ బిడ్డలకు అలవాటు చేయటం. ఎలాగ అలవాటు చేయటము? మనము దేవుని యందు నిలిచి, మనము దేవుని యొక్క వాక్యం మీద ఆసక్తి కలిగిన వారముగా ఉండి, మనము దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో నిత్యము మనము పాలు పొందుకుంటూ ఆ బిడ్డను కూడా అలాగనే అలవాటు చేయటం అనేది మీ బాధ్యత అయి ఉంటుంది. కాబట్టి బాధ్యతలు మీరు నిర్వర్తించాలని ఈ ప్రేమతో మనం చేస్తున్న సమయం కాదు ఇది ఎక్కువగా తీసుకోవటం. అందువలన ఈ కుటుంబ పక్షంగా ఎందరైతే చేరొచ్చారో వారందరం కూడా పరమ తండ్రి అనుగ్రహించినటువంటి బహుమాన విషయంలో కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండండి. మీ బిడ్డలకు వాటి విషయాల్లో బాధ్యత వహించాలని ప్రేమతో మనం చేస్తూ, దేవుడు ఇట్టి గొప్ప బహుమానాన్ని ఈ కుటుంబానికి అనుగ్రహించారు. ముత్తయ్య నాన్నగారికి, మరియమ్మ గారి యొక్క కుటుంబానికి. ఆ బిడ్డలను ప్రేమించి
ఇప్పుడు మరొక తరాన్ని వారు చూస్తున్నారు. పరమ తండ్రి కనికరించినట్లయితే ఆ కుటుంబపు వంశాభివృద్ధి మరింతగా వృద్ధి చెందాలని కోరుకుంటూ ఆ మాటలు నేను ముగిస్తున్నాను. ముగింపు మాటలు స్థానిక దైవజనులు ఆదమ్ గారు వచ్చి మాట్లాడి వారి ప్రార్థనతో ఈ కార్యక్రమం క్లోజ్ చేస్తే ఆ బిడ్డను తీసుకొచ్చి మొదటిసారిగా ఆ బిడ్డకి అన్న ప్రశ్న అనేది జరిగింది. ప్రార్థన చేసి అందరూ వచ్చి నీతి స్వరూపుడైన మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీ స్వరూపము మీ పోలికలో నరజాతిని సృజించాలని మీరు ఆలోచించినట్టుగానే తండ్రి భూమి మీద మనుషుల చేత మీ చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు. ఆ ప్రియులు పెద్దవారైనటువంటి ముత్తయ్య గారిని, మరియమ్మ గారిని మీరు ప్రేమించి అనుగ్రహించినటువంటి గర్భఫలాల్లో మొదటి వారైనటువంటి సోదరులు గోపి గారిని బట్టి, వారి జీవితంలో మీరు జతపరిచినటువంటి సాటి అయిన సహకారి చెల్లి కావ్యాన్ని బట్టి మీ సమ్ముఖంలో మేము ప్రార్థన చేస్తున్నాము. మీరు దయ చూపించారు. వారి వివాహ జీవితాన్ని దీవించి మీరు అనుగ్రహించినటువంటి ఇద్దరు బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ రోజున మరి విశేషంగా రెండవ బహుమానంగా అనుగ్రహించబడినటువంటి మన్విక్ బాబును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం తండ్రి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీరు పోషించారు, నెలలు నింపారు. బలమైనటువంటి ఆహారం చేత ఆ బిడ్డ దేహము మరింతగా బలపరచబడటానికి నేటి దినము నుంచి తండ్రి వారికి మంచి ఆహార పదార్థాలను అందించడంలో మొదటిగా మీ మిమ్మల్ని సమీపించి మీ సహాయాన్ని కోరుకొని మీ ద్వారా తండ్రి ఈ కార్యక్రమాలు ప్రారంభించాలని కుటుంబం తలంచి ఉన్నారు. ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమం ప్రారంభించారో, ఈ రోజున ఈ యొక్క సంతోషకరమైనటువంటి వేడుక జరుగుతున్నదో, ఆ బిడ్డ యొక్క జీవిత దినములు మీరు పొడిగించి దీర్ఘాయుష్మంతుడిగా దీవించండి. దేహానికి కావలసిన ఆరోగ్యమును, ఆయుష్కాలాలు మీరు ప్రసాదించండి. ఏ బలమైనటువంటి ఆహార పదార్థాలు తినటానికి ఆ నోటిని మీరు నింపుతున్నారో, ఏ రోజున తండ్రి తినటానికి ఆహారం కొదువు లేకోకుండా వారి దేహము పోషించబడటానికి, వారి దేహము ధరించుకోవటానికి వస్త్రములను, వారి దేహము ప్రకృతి నుంచి కాపాడుకోవటానికి నివాసములను మీ చిత్తానుకూలంగా బిడ్డకు అనుగ్రహిస్తూ వారి ప్రతి అవసరాన్ని మీ చిత్తానుకూలంగా తీర్చవలసిందిగా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆ బిడ్డను మీ యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా పెంచడానికి తల్లిదండ్రులకు జ్ఞానాన్ని ప్రసాదించండి. తాను ఎక్కడుంటే అక్కడ సంతోషము సమాధానం ఉండేలాగా మీ సహాయం దయచేయండి. మనుషుల దయలో, తమరి దయలో, వయసులో, జ్ఞానములో, సమస్త విషయాల్లో అభివృద్ధి పరచబడేలాగా మీ కనుదృష్టి నిరంతరం ఆ బిడ్డ మీద నిలపవలసిందిగా బ్రతిమాలుకుంటూ ఈ విన్నపములు, కృతజ్ఞతలు మా ప్రభువుని క్రీస్తు చేస్తారు మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.
పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా వరదూతలైనా 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 వర్ణింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా పరిశుద్ధ జనకూడ పరమాత్మ రూప